గైస్ ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 169 అనేది డిస్కస్ చేద్దాం. ఏమిటంటే మెజారిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఏమిటంటే మనకు ఒక అరే ఇస్తాడు, అరేలో కొన్ని ఎలిమెంట్స్ ఇస్తారు. ఏ ఎలిమెంట్ అయితే అరేలో ఉన్న ఎలిమెంట్ n/2 కంటే ఎక్కువ సార్లు అక్కర్ అవుతుందో ఆ ఎలిమెంట్ని మనం ఇక్కడ ప్రింట్ చేయాలి. దీనికి ఫస్ట్ మనం అప్రోచ్ ఆలోచిస్తే ఎలా ఆలోచించవచ్చానంటే, ఫస్ట్ నేను ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నా, దాని తర్వాత ఒక కౌంట్ వేరియబుల్ తీసుకుంటున్నా, మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ తీసుకొని ఇవి రెండు అనేది ఈక్వల్ అయినాయి అనుకోండి, ఆ కౌంట్ నేను ప్లస్ చేస్తూ వెళ్తా. ఇఫ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ కౌంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n/2 అయింది అనుకోండి, అది నేను ప్రింట్ చేసుకుంటా. లేకపోతే నాకు అది ఫాల్స్, నాకు అవసరం, నేను నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతా. ఇలా చెక్ చేస్తాం అనమాట. ఒకసారి మనకు కోడ్లోకి వెళ్తే చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది. కోడ్ చేసి చూద్దాం. నేను ఇక్కడ నా అరేని పాస్ చేసుకుంటున్నా అండ్ అరే యొక్క లెంత్ని nth వేరియబుల్ని స్టోర్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి ప్రతి ఒక్క ఎలిమెంట్ని చెక్ చేస్తాను అనమాట. ఇక్కడ కౌంట్ నేను 0 ఇచ్చుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఇఫ్ ఈ రెండు ఎలిమెంట్లు అనేవి ఈక్వల్ అయినాయి అనుకోండి, నేను ఇక్కడ కౌంట్ ప్లస్ చేస్తున్నా. లైక్ ఇలా చెక్ చేస్తూ వెళ్తాను అనమాట. ఇఫ్ నాకేంటి అని అంటే కౌంట్ అనేది n/2 కంటే గ్రేటర్ అయింది అనుకోండి, నేను ఈ యొక్క ఎలిమెంట్ ఈ అరేలో ఉన్న యొక్క ఎలిమెంట్ని ఇక్కడ రిటర్న్ చేస్తున్నా. ఒకవేళ కాలేదనుకోండి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా. అలా చెక్ చేస్తూ వెళ్తా. ఇఫ్ అది ఒకవేళ నాకు ఏ ఎలిమెంట్ కూడా n/2 కంటే గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్ కంటే ఎక్కువ కాలేదనుకోండి, నేను -1 అనేది రిటర్న్ చేస్తాను. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ చూస్తే ఎంత అనమాట అంటే, మనం 2 ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎంత, ఆర్డర్ ఆఫ్ n². టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ 1. మనం ఎక్స్ట్రా ఏం వేరియబుల్స్ యూజ్ చేయలేదు కాబట్టి. ఓకే గైస్.